మీరు ప్రేమించి ఈ మాసపు ముగింపు దినమందు మరొక పర్యాయము మీ సన్నిధిలో రానున్న దినాల్లో జరగబోయేటువంటి ఈ శిలువ ధ్యానాలను గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి విశ్వాసంతో భారంతో మీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికగా దీన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని మహాకృప చేత మన మందిరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగబోయే దానికి ముందు దేవుని సన్నిధిలో వాటి నిమిత్తం ప్రార్థన చేసుకునేటువంటి ఆలోచన దేవుడు మనకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి రాత్రి ప్రత్యేకంగా శిలువ ధ్యానాల దినాల గురించి ఈ కూడికలో ప్రార్థించాలి అనే ఆలోచన మనం కలిగి ఉన్నాం. మరి మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ క్రాస్ మెడిటేషన్స్ శిలువ ధ్యానాలు అనేటువంటివి మనం కలిగి ఉన్నాం. ఏ కార్యక్రమం అయినా ఏదో ఊరికి అలాగా జరిపించుకోవడం వల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు. దేవునికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని మనం ఎంతగానో విలువగా ఎంచుకోవాలి. ఎందుకు అంటే ప్రతి చిన్నది కూడా దేవుడు విలువగా ఎంచుకుంటాడు. కాబట్టి మనం కూడా దైవిక సంబంధమైనటువంటి కార్యాలు, అది ప్రార్థనా కూడికలైనా, ఉపవాస కూడికలైనా, ఆదివారపు ఆరాధన అయినా, బైబిల్ స్టడీ అయినా, అలాగనే మరి క్రాస్ మెడిటేషన్స్ అయినా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ బి, అది ఏదైనప్పటికీ కూడా దాన్ని మనం విలువగా ఎంచుకోవాలి. పైగా ఈ క్రాస్ మెడిటేషన్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యం. అది సంఘానికి, సమాజానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇదేదో ఊరికే గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే యేసు ప్రభు శిలువలో పలికిన ఆ 7 మాటలు ధ్యానం చేస్తే అది సరిపోదు. ఎందుకు అంటే శిలువను గురించి మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయా భాగాల్లో మనకు కనపడుతూనే ఉంటుంది అనేక విధాలుగా. కనుక కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే శిలువను ధ్యానం చేయడం కాదు, కానీ ప్రతిరోజు కూడా అన్ని సమయాల్లో శిలువను జ్ఞాపకం చేసుకోవడం, ఈ రక్షణ సువార్తను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒకసారి 96వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. యెహోవా మీద పాట పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. రక్షణ సువార్తను ఎప్పుడు ప్రకటించాలంట? ప్రతిరోజు ప్రకటించాలంట. ప్రతిరోజు ప్రకటించాలి. ఏదో శుక్రవారం మాత్రమే ప్రకటించుకోవడం అనేది కాదు, కానీ we must preach the gospel of salvation every day. ప్రతిరోజు కూడా రక్షణ గురించిన సువార్తను ప్రకటించాలి. ఎందుకు అంటే ప్రతిరోజు ఎంతోమంది దేవుని ఎరగక లోకంలో నశించిపోతాం. కాబట్టి ఈ క్రాస్ మెడిటేషన్స్, శిలువ ధ్యానాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని కృప చేత మనం వాటిని కలిగి ఉండబోతున్నాం. ఈ సమయంలో బైబిల్లో నుండి ఒక ప్రయోగాత్మక
సంఘటనను మనం పరిశీలిద్దాం. జరిగినటువంటి సంఘటన గురించి ఒకటి పరిశీలించి తర్వాత నేను కొన్ని అంశాలు చెప్తాను. దాని బట్టి రాత్రి మనము ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నాం. చాలు. ఇక్కడ ఐథియోపియుడైనటువంటి నపుంసకుల గురించి చదువుకుంటా ఉన్నాం. ఈ నపుంసకుడు మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. అంటే ఒక కోశాధికారి, ఇంకా చెప్పాలి అంటే అక్కడ మనం చదువుకున్నటువంటి దాంట్లో ఏమని చూస్తున్నాము? ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు. ధనాగారం అంతటి మీద ఉన్న అంటే కోశాధికారి అని అర్థం. అంటే మంచి ఉద్యోగస్తుడు, మంచి ఉద్యోగస్తుడైనటువంటి నపుంసకుడు ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. దాన్ని బట్టి మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో అతనికి ఎంత శ్రద్ధ ఉందో, ఆసక్తి ఉందో అనేది మనకు కనబడతాం. ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడే కానీ రక్షింపబడిన అనుభవం మాత్రము ఆ నపుంసకునికి ఇంకా రాలేదు. పిల్లలు 28వ వచనం ఒకసారి చదవండి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుంది. అంటే యెరూషలేములో ఆరాధించిన తర్వాత సరే ఆరాధించేస్తాంలే, ఇంకా మన పాటికి మనం వెళ్ళిపోతాము అని ఊరికి అలాగ ఐడియల్గా వెళ్ళట్లేదు. కానీ అతని చేతులు ఏముంది? బైబిల్ గ్రంథం ఉంది, యెషయా గ్రంథము చేతిలో ఉంది. దీన్ని బట్టి చూస్తే మరి నపుంసకుడు యెరూషలేముకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు తనతో పాటు ఏం తెచ్చుకున్నాడు? బైబిల్ తెచ్చుకున్నాడు. మరి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో అతని చేతిలో ఉన్నటువంటి బైబిల్ని చదువుతూ వెళ్తాం. మనం చాలాసార్లు వాక్యాన్ని ఊరికి అలా చదువుతాం, కానీ కొంచెం ఆగి ఆలోచన చేస్తూ చదువుతూ ఉంటే దాని లోతు మనకు అర్థం అవుతుంది. ఆరాధించి ఊరికి ఐడియల్గా వెళ్ళిపోకుండా మళ్ళీ రథం మీద కూర్చొని చదవడం అనేది ఇంకా గొప్ప విషయం. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే మందిరానికి వచ్చేటప్పుడు కనీసం బైబిల్స్ తెచ్చుకోండి. సరే, మనం బైబిల్స్ తెచ్చుకున్నాక వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటాం, కానీ తిరిగి మళ్ళీ ఆ బైబిల్ని చదవడం కానీ ప్రయాణాల్లో బైబిల్ని చూడటం కానీ చాలా తక్కువ మంది అలాగా చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతడు బైబిల్ చదువుతూ ఉన్నాడు అంటే అతనికి బైబిల్ మీద ఎంత ఆసక్తి లేకపోతే చదువుతాడు? ఎంత ఆసక్తి లేకపోతే ప్రయాణంలో అతడు బైబిల్ చదువుతున్నాడో చూడండి. చదువుతూ ఉన్నాడు. మరి 31వ వచనం చదవండి ఒకసారి. చాలు. ఎవడైనా నాకు త్రోవ చూపకుండా ఉంటే ఎలాగ గ్రహించగలను అంటే దాని అర్థం ఏంటంటే నాకు గ్రహించాలని ఆశ ఉంది, కాకపోతే ఎవరైనా నాకు త్రోవ చూపించాలి అంటే తాను చదువుతున్నటువంటి విషయాన్ని అర్థమయ్యేటటువంటి విధంగా
చెప్పాలి. సో హీ ఈజ్ ఈగర్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రిప్చర్ విచ్ హీ ఈజ్ రీడింగ్. తాను చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి దాన్ని గ్రహించాలి అనే ఆసక్తి కూడా అతనిలో ఉంది. చదువుతున్నాడు కానీ బైబిల్, కానీ అర్థం కావట్లేదు. చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. పోనీ అతను చదువుతున్నటువంటి స్క్రిప్చర్ పోర్షన్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ 32వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఆ 2 వచనాలు మనం గమనించినప్పుడు 32, 36, 33 వచనాలు అక్కడ వధుకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్లల గురించి చూస్తాం. అంటే అతను చదువుతున్నటువంటి ఆ లేఖన భాగము అతడు రక్షణ పొందేదానికి, పాప క్షమాపణ పొందేదానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి, నరకం నుండి తప్పించుకునేదానికి అవసరమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని అతను చదువుతా. ఏదో 6 దినాల సృష్టిని గురించి కానీ, లేక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క చరిత్రల గురించి కానీ, లేకుంటే ఇంకేదో ఆ ఎరుకో గోడల గురించి కానీ చదవట్లేదు. కానీ తనకు ఏదైతే అవసరమో దాన్ని చదువుతా. అసలు ఈ వాక్య భాగం ఎక్కడుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7-8 వచనాల్లో దీనికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు ఈ నపుంసకుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మరి యెరూషలేముకు వచ్చాడు, బైబిల్ తెచ్చుకున్నాడు, తిరిగి వెళ్తా ఉన్నాడు, మళ్ళీ బైబిల్ని చదువుతా ఉన్నాడు. సరే 34వ వచనం కూడా చదువుతాం. తన గురించి చెప్తున్నాడా లేకుంటే ఇంకెవరి గురించి అయినా చెప్తాను. సో ఈజ్ ఇన్ డైలమా, అంటే అర్థం కానటువంటి స్థితిలో ఈ నపుంసకుడు ఉన్నాడు. అర్థం కావట్లేదు పిల్లలు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి అలాగే ఉంది. బైబిల్ చదువుతూ ఉంటారు కానీ ఆ బైబిల్లో ఎవరి గురించి రాయబడిందో, దేని గురించి రాయబడిందో, ఆ రాయబడినటువంటి దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో, ఆ రాయబడి ఉన్నటువంటి దాంట్లో అర్థాలు ఏంటో అనేది చాలామందికి ఇంకా తెలియనటువంటి స్థితిలోనే ఉన్నారు. మనం నపుంసకుల గురించి స్టెప్ బై స్టెప్ ఆలోచన చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధించాలని ఆశతో యెరూషలేముకు వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించాడు, తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఆసక్తితో బైబిల్ చదువుతూ ఉన్నాడు. చదువుతున్నటువంటి భాగం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని చదువుతూ ఉన్నాడు. ఇంకెవరైనా నాకు ఈ భాగంలో ఉన్నటువంటి అర్థాన్ని లేక భావాన్ని చెప్తే బాగుండు అనే ఆలోచన కూడా కలిగి ఉన్నాడు. చదువుతూ ఉంటే అతనికి అర్థం కానటువంటి విధానంలో ఆ పోర్షన్ కనిపిస్తూ ఉంది పిల్లలు. ఇది ఈ విధంగా ఉంటే దీని బ్యాక్గ్రౌండ్ స్క్రీన్, అంటే దీని వెనక దేవుడు ఇతని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అని. అంటే ఈ నపుంసకంలో ఉన్నటువంటి దైవిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. యెరూషలేముకి రావడం, బైబిల్ తెచ్చుకోవడం, వెళ్ళేటప్పుడు మళ్ళీ బైబిల్ చదువుకోవడం, ఇవన్నీ దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఇతనికి తెలియకుండా దేవుని యొక్క కార్యము జరుగుతూ వస్తూ ఉంది. చూడండి ఒకసారి 26వ వచనం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఫిలిప్పును దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఇది నపుంసకునికి తెలియదు. అసలు ఫిలిప్పు కూడా తెలియదు ఎవరిని కలవాలో, ఎందుకు వెళ్ళాలో, ఏం చెప్పాలో అనేది ఫిలిప్కి కూడా తెలియదు. కానీ దేవుడు
ఈ నపుంసకుని విషయంలో కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి సువార్థికుడైనటువంటి ఫిలిప్పుతో మాట్లాడుతా ఉన్నాడు. సువార్థికుడైన ఫిలిప్పును వాడుకుంటా ఉన్నాడు. 29 చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పింది. చూడండి, ఇవన్నీ నపుంసకునికి తెలియదు. అంటే ఇతని పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము ఇతనికి తెలియకుండా అలాగ ఒక పక్క నుండి జరుగుతా వస్తుంది క్రియ. మరి మొత్తం మీద ఫిలిప్పు నపుంసకుని దగ్గరికి వచ్చాడు. నపుంసకుని చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని గురించి అడిగాడు. ఆ పిమ్మట నపుంసకునితో మాట్లాడాడు. 35వ వచనం చదవండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించాడు. సరైన సమయంలో సరైన సువార్తను సరైన లేఖనంలో నుండి సరైనటువంటి వ్యక్తి సరైన దేవుని ఆత్మచేత నడిపించబడి సరైన విధానంలో సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే కరెక్ట్గా పడాల్సిన టైంలో పడాల్సిన విధంగా విత్తనం పడిందో వెంటనే ఆ నపుంసకునిలో ఉన్న ఆత్మకు చలనం కలిగింది. వెంటనే ఏం చేశాడు? 38వ వచనం చదవండి. అతనికి బాప్తిస్మము ఇచ్చాడు. On the spot, on the way, he was taken baptism. He was baptized. అక్కడికక్కడే బాప్తిసాన్ని తీసేసుకున్నాడు. ఇది ఏదో మనం ఒక కథ లాంటిది కాదు, కానీ జరిగినటువంటి సంఘటన. ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ ఎంతో మందికి నిజమైనటువంటి సువార్తను నిజమైనటువంటి వ్యక్తులు నిజమైనటువంటి విధానంలో అందించేటువంటి వాళ్ళుగా లేదు. అయితే శిలువ ధ్యానాల దినాల్లో అనేకమైనటువంటి రక్షణకు సంబంధించిన సందేశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి సరైన విధంగా సరైన వ్యక్తి ద్వారా సరైన సమయంలో మరి సరైన విత్తనం హృదయంలో పడితే మనుషులు మార్పు. కనుక ఈ ఉదాహరణని మనం ఈ రాత్రి పరిశీలించాం. దేవుడి కొద్ది మాటను దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత నేను కొన్ని ప్రేయర్ పాయింట్స్ చెప్తాను. వాటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎదుట ఉన్న శిలువ ధ్యానాల దినాల కొరకు ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థన కూడిక మేము కలిగి ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎదుట ఉన్న ఈ ప్రార్థన అంశాలు ప్రార్థన సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.